అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్ గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న కోన నారాయణరావును నర్సీపట్నం టౌన్ పోలీసులు లైంగిక వేధింపుల నేరంపై అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. డిగ్రీ 1వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల లైంగికంగా వేధింపులకు గురి చేయడం వంటి అంశాలపై విద్యార్థినితో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపల్ ఇరు వర్గాలను పిలిచి మాట్లాడి రాజీ కుదిర్చారు. అయితే ఈ అంశం మీడియా ద్వారా బయటికి రావడంతో పట్టణ పోలీసులు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసు నమోదు చేసి గెస్ట్ లెక్చరర్ కోన నారాయణరావును శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని పట్ల గెస్ట్ లెక్చరర్ నారాయణరావు తరచుగా వెళ్ళి ఆమెపై ఒత్తిడి తేవడం, లైంగిక వేధింపులకు గురి చేయడం వంటి అంశాలపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఈ అంశంపై డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ రాజు విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలోనే గెస్ట్ లెక్చరర్ నారాయణరావు తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడంటూ ప్రిన్సిపల్ రాజు ఒక ప్రకటనలో ఈ అంశం గురించి ప్రజలకు తెలియజేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయక తప్పలేదు.